హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ అలానే మేము కూడా చాలా బాగున్నాం అనమాట. రీసెంట్గా వ్లాగ్స్ చూస్తున్నారు కదా, మీ అందరికీ కూడా నచ్చాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మీలో ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో దట్ అండ్ వ్లాగ్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా బాగుంటుంది. అండ్ అలానే మీకు కూడా నేను ఏదైనా కొత్త వ్లాగ్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో దట్ మీకు కూడా ఈజీగా నాది అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ వ్లాగ్లో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ టైటిల్ చూసారు కదా, అంటే బయట షాపింగ్కి వచ్చామన్నమాట. అంటే అత్త మావే వచ్చాక వెంటనే షాపింగ్కి అయితే వచ్చాము, వాళ్ళకి కావాల్సిన చిన్నవి. అండ్ అలానే మాకు ఇంట్లోకి అంటే కొత్త ఇల్లు కదా, సో అందులోకి కొంచెం ప్లాంట్స్ అవి చూద్దామని వచ్చాము. సో మీరు ఇక్కడ వీడియో అదే చూస్తున్నారనమాట. ఇది వచ్చేసి మేము ఒక గార్డెన్ షాప్కి వచ్చాము. ఇది ఆల్రెడీ నేను వీడియో కూడా చేసి పెట్టాను లాస్ట్ సమ్మర్లో మేము ఎలాగ ప్లాంటేషన్ అంతా చేసుకున్నాం బాల్కోన్లో అని చెప్పేసి. సో ఇక్కడ కూడా కొత్త ఇంట్లో బాల్కనీ ఉందన్నమాట. సో అందులో మొక్కలు అవి పెడదాం. అండ్ అలానే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇంట్లో పెట్టడానికి ఏమున్నాయో చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. అందులో ముందుగా వచ్చేసి నాకు అసలు ప్లాంట్స్ గురించి అంత నాలెడ్జ్ లేదు. ఏదో అందానికి పెట్టుకుని నీళ్ళు పోయడం ఒకటే తెలుసు అనమాట నాకు, బట్ ప్లాంట్స్ గురించి అంత నాలెడ్జ్ అయితే లేదు. సో ఆ అత్తం వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కాబట్టి సో ఇండోర్ ప్లాంట్స్ అవి ఏం బాగుంటాయి అని చెప్పేసి చూడడానికి వచ్చాము. మెయిన్ వచ్చి మనీ ప్లాంట్ తీసుకుందామని వచ్చాము. అందరి దగ్గర చూస్తాను నేను, మనీ ప్లాంట్ చాలా మంచిగా ఎదుగుతూ ఉంటుంది అనమాట ఇంట్లో. సో అలాంటిది పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచి ఉంది, బట్ నాకు తెలియదు ఎలా పెంచాలి ఏంటని చెప్పేసి. సో అత్తం వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి బాగా ఐడియా ఉందన్నమాట మనీ ప్లాంట్ గురించి. సో అది తీసుకుందామని వచ్చాము. అండ్ అలానే మనీ ప్లాంట్ అవి తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు, ఇవన్నీ వెజ్ అనమాట. ఇవన్నీ పచ్చిమిరపకాయ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. అందులోనే మా మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఎందుకంటే సమ్మర్ మాకు ఉండేది గట్టిగా అయితే 3 months. సో బాల్కనీలో పెట్టినా సరే మళ్ళీ వెంటనే అవి పడేయాలన్నమాట. మనకి వింటర్ స్టార్ట్ అవగానే అవి బ్రతకవు. సో మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మంచిగా మనకి ఫ్రెషర్కి అది బాగుంటుంది వింటర్లో అని చెప్పేసి మెయిన్ ప్లాన్ అదనమాట. బట్ అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం నెమ్మదిగా తీసుకుందామని అనుకుంటున్నాము. ఎందుకంటే చిన్న ప్లాంట్స్ తీసుకున్నాము ఇండోర్కి, అలోవీరా కానీ లేదా మనీ ప్లాంట్ అలాంటివి తీసుకున్నాము. బట్ మిగతా కొంచెం పెద్ద ప్లాంట్స్ కూడా తీసుకుందామని ఐడియా ఉంది. బట్ మొత్తం ఒకసారి ఫర్నిచర్తో పాటు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నాక దాన్ని బట్టి తీసుకుందామని చెప్పేసి ఐడియా అనమాట. అండ్ అలానే కొంచెం చెప్పాను కదా మొక్కల గురించి అంత తెలియదని, సో అవన్నీ చూసుకుని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా మట్టిగా తీసుకున్నాం అనమాట. మట్టి కూడా మనం కొనుక్కోవాలన్నమాట. సో ఇవన్నీ మీకు లాస్ట్ ఇయర్ సమ్మర్ బ్లాగ్ పెట్టాను అనమాట. సో అందులో మీకు ఇవన్నీ డీటెయిల్గా చెప్పాను ఏంటనేది. ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను, సో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కావాలంటే చెక్ చేయండి అని డీటెయిల్గా చెప్పాను అనమాట. ఇక్కడ ఎలాగ ప్లాంటేషన్ చేసుకుంటాము, మట్టి అది ఎలా కొనుక్కుంటామని చెప్పేసి. సో అదైతే గార్డెనింగ్ అనమాట. ప్లాంట్స్ అవి కొనుక్కున్నాము. అండ్ తర్వాత వచ్చేసి మేమైతే షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. ఇది మా ఇంటి దగ్గర ఉన్న షాపింగ్ మాలే, వేరే సిటీకి అదేమి వెళ్ళలే అనమాట. ఇంటి దగ్గరలోనే వచ్చాము. మెయిన్ ఏంటంటే అత్తంకి కొంచెం ఫుట్వేర్ అది చూద్దామని వచ్చాము. షూస్ అవన్నీ మనకి ఇండియాలో షూస్ అవన్నీ వేసుకుని వచ్చారు కానీ, బట్ ఇక్కడ కూడా మళ్ళీ తీసుకుందాము, ఇక్కడైతే ఈజీగా ఉంటుంది కదా, బాగుంటాయి అని చెప్పేసి, కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి మళ్ళీ ఫుట్వేర్ చూడడానికి అయితే మెయిన్ రీజన్ అదనమాట. అండ్ అలానే అత్తం వాళ్ళు కూడా కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది, ఈవినింగ్ అలా స్పెండ్ చేసి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీలో ఫుట్వేర్ వచ్చేసి మన జనరేషన్లో కొంచెం సెట్ అవుతాయి కానీ మన మదర్స్ కానీ లేదా అత్తమ్మ వాళ్ళకి కానీ అంత సెట్ అవ్వనమాట. వాళ్ళకి సెట్ అవి మెయిన్ వచ్చేసి జస్ట్ స్నీకర్ షూస్ అనమాట. అంటే వాకింగ్ అవి ఉంటాయి కదా, ఐదర్ స్కెచర్స్ కానీ లేకపోతే ప్యూమాలో కానీ రన్నింగ్ షూస్ అలా ఉంటాయి కదా, వాళ్ళు వాకింగ్ పర్పస్ అవైతే మంచిగా సెట్ అవుతాయి అనమాట. ఆ షూస్ చూడడానికి మెయిన్ వచ్చాము. బట్ అసలు మాకైతే అక్కడ ఆ షాపింగ్ మాల్లో అన్నీ తిరిగాము కానీ ఎక్కడ మాకైతే నచ్చలేదు. బట్ శాండిల్స్ అన్నీ ఏమన్నా ఉన్నాయేమో అని చూద్దాం, జస్ట్ డైలీ వేర్కి సమ్మరే కదా అని చెప్పేసి అవి కూడా చెక్ చేసాం కానీ అవి కూడా అసలు దొరకలే అనమాట. చాలా స్టోర్స్ తిరిగాం కానీ, బట్ ఇది ఫస్ట్ టైం అనమాట. మెయిన్ వచ్చేసి ఫస్ట్ టైం షాపింగ్కి రావడం అనమాట వాళ్ళతో. బట్ వాళ్ళ రియాక్షన్ అయితే చాలా డిఫరెంట్గానే ఉందన్నమాట కంపేర్ టు ఇండియా. ఇక్కడ మనకు అన్ని చాలా ప్రైసెస్ కానీ లేదా మోడల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా, సో వాళ్ళకి చాలా వరకు ఎక్కలే అనమాట. ప్రైసెస్ కూడా ఏంటి దీనికి ఇంత ఎందుకు అని చెప్పేసి అనుకున్నారు. ఫైనల్గా చూస్తున్నారు కదా, ఇక్కడ స్లిప్పర్స్ అయితే సెట్ అయినాయి అనమాట. చాలా మోడల్స్ చూసాం కానీ అస్సలు సెట్ కాలేదు. ఫైనల్గా ఇది వచ్చేసి డాయిచ్మెన్ స్టోర్ అనమాట. మోస్ట్లీ ఇక్కడ మనకి రీజనబుల్గా అండ్ అలానే అన్ని బ్రాండ్స్ మల్టీ బ్రాండెడ్ లాగా ఉంటాయి అనమాట. మనకి మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఉంటాయి. సో ఇందులో ఈ స్పిరిట్లో దొరికినాయి అనమాట ఈ స్లిప్పర్స్. ఇవైతే చాలా మంచిగా ఉన్నాయి అండ్ ఇవైతే వెంటనే తీసుకున్నాం, ఇంకా బాగున్నాయి అని చెప్పేసి. ఇంకా తర్వాత షూస్ మళ్ళీ స్టుట్గార్డ్ అది వెళ్ళినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. వేరే సిటీకి అది వెళ్తాం కదా అప్పుడు చూద్దాం అనుకున్నాము. సో చూస్తున్నారా, నీవైతే పడుకుందనమాట. సో అది పడుకుంటే ఏంటంటే మాకు చాలా పీస్ఫుల్గా పని అయిపోద్ది అనమాట. లేకపోతే సగం దాన్నే చూసుకుంటూ ఉండాలి మేము.
సో ఇవైతే నచ్చినాయి అనమాట. సో ఇవైతే కంఫర్ట్గా ఉన్నాయి లేదా అండ్ అలానే ఒకసారి నడిచి చూడమంటున్నాం అనమాట. సో దట్ ఇంక ఫైనల్గా బిల్ చేసి తీసుకుందాం అని చెప్పేసి. సో సారీ అండి, మధ్యలో అయితే మీకు చిన్న చిన్నగా వాయిస్లు అవి వినిపిస్తాయి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నీవి ఇంట్లోనే ఉందనమాట. సో దానికైతే అంత కంప్లీట్గా సైలెంట్గా ఉండమని చెప్పలేమన్నమాట దానికి. సో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. సో డోంట్ మైండ్ అనమాట. సో దానికైతే ప్రస్తుతానికి సమ్మర్ హాలిడేస్, సో ఇంట్లోనే ఉందన్నమాట. సో వేరే చాయిస్ కూడా లేదు బయటికి రీడ్ చేయడానికి. సో సో ఇప్పుడైతే ఇంకా మేము అది తీసుకుంటున్నాం అనమాట. చెప్పాను కదా ఈ స్పిరిట్ బ్రాండ్లో దొరికినాయి అని చెప్పేసి. అవి చాలా కంఫర్ట్గా ఉన్నాయి. నేను ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట ఫుట్వేర్లో ఈ స్పిరిట్ వచ్చేసి. వేరేవన్నీ యూజ్ చేశాను కానీ బట్ ఇవి చూస్తే అనిపించింది చాలా కంఫర్టబుల్గా ఉన్నాయని చెప్పేసి. అండ్ అలానే సమ్మర్ క్యాప్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను అనమాట. బట్ అంత సెట్ కాలేదు, చాలా లూజ్గా అయిపోయినాయి. కరెక్ట్ ఫిట్ సరిగ్గా దొరకలే అనమాట. నేను వేసుకున్నాను పైన వేసుకున్నాను. అది వైట్ కలర్ చూడేదో బాగుంది. సో ఇంకా అక్కడైతే ఇంకా మేము పర్చేస్ చేసుకుని వచ్చేసామన్నమాట. అండ్ దెన్ ఇదే మాల్లో నాట్సీ అని ఉంటుంది. ఇక్కడ మనకి రెగ్యులర్గానే అన్ని స్టోర్స్ ఉంటాయన్నమాట. నాట్సీ అన్ని మాల్స్లో ఉంటాయి. సో నాట్సీ అంటే మెయిన్ వచ్చేసి బేసిక్గా జస్ట్ సీ ఫుడ్ అనమాట. ప్రాన్స్ కానీ ఫిష్ కానీ అలా మొత్తం టోటల్ సీ ఫుడ్ ఉంటుంది. అండ్ అలానే ఫిష్ చిప్స్ అంటారు కదా, సో వాటితో కూడా ఉంటాయి అనమాట. బాగుంటుంది ఫుడ్ కూడా. మెయిన్ ఇక్కడికి వచ్చింది నివికి ఫిష్ తీసుకుందామని అనమాట. నివికి సాల్మన్ ఫిష్ పెడతాము కొంచెం. అండ్ అది కూడా ఇక్కడ నాట్సీలో అయితే ఏంటంటే ఫ్రెష్ ఉంటుంది అనమాట. సీ ఫుడ్ కాబట్టి మనకి ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది. సో అందులో కూడా మేము ఆర్గానిక్ తీసుకుంటాం అనమాట. చెప్పాను కదా నా వీడియోస్లో చాలా వరకు వినే ఉంటారు. మెయిన్ బియోలోనే తీసుకుంటాను అనమాట నివికి కొంచెం. సో ఫిష్ అనేది బియో నాట్సీలో మంచిగా దొరుకుతుంది. బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది కానీ ఇక్కడ ఇంకా డైరెక్ట్గా సీ ఫుడ్డే కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ కూడా తీసుకుంటాను వచ్చినప్పుడు. సో ఇది కూడా వాళ్ళకి చాలా షాకింగ్ అనిపించింది. జస్ట్ వన్ చిన్న పీస్ వచ్చేసి €10 అలా పడుతుంది అనమాట ఇది. బట్ మనం ఏంటంటే ఇది కాస్ట్ అయినా సరే బియో ప్రోడక్ట్ కదా, మనకి ఒకటి పెట్టినా సరే అది ప్యూర్ అనమాట. మన బయట సూపర్ మార్కెట్స్లో కూడా బియో ఉంటుంది మనకి. అండ్ అలానే నార్మల్ కూడా ఉంటాయి. ఆ నార్మల్వి ఏంటంటే ఎక్వేరియంలో కానీ లేకపోతే మామూలుగా ఏదో ఒకటి సంథింగ్ నార్మల్గా పెరిగినాయి అనమాట. అంత న్యాచురల్ కాదనమాట అవి. సో మోస్ట్లీ న్యాచురల్ పెట్టడానికే ట్రై చేస్తాము నివికి. సో దట్ ఒకటి పెట్టినా దానికి మంచిగా హెల్తీగా సెట్ అవుతుందని చెప్పేసి. సో అక్కడైతే ఇంకా తీసుకుని అదే ప్రైసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మావి వాళ్ళు నవ్వుతున్నారు అనమాట. ఒక ఫిష్ పీస్ కూడా ఇంత ప్రైజా అని చెప్పేసి. సో వాళ్ళకి అదే చెప్తున్నాను, లేదు మావే ఇది ఇలాగా బియోలోది అని చెప్పేసి, ఆర్గానిక్ అని చెప్పేసి. మనకి ఇండియాలో అంత ఆర్గానిక్ అదంతా నాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉందో. సో మావే అత్తంకి అయితే అంత డీటెయిల్గా తెలియదు అనమాట ఆర్గానిక్ గురించి. సో అదే చెప్తున్నాను. ఇంకా మళ్ళీ వాళ్ళకి రాగానే సరే వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి కదా కొంచెం. మెయిన్ వచ్చేసి సోప్స్ అవి మీకు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, వాళ్ళు సోప్ అలాంటివన్నీ తెచ్చుకున్నారు. బట్ అలానే ఇంకేమైనా కావాలా ఫుడ్ కానీ ఓట్స్ అలా ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకుందామని వచ్చాను అనమాట. ఇది డిఎం స్టోర్. ఇది కూడా నేను బ్లాగ్ చేసి పెట్టాను. సో ఈ స్టోర్ గురించి మొత్తం టోటల్గా ఎలా ఉంటుంది ఏంటనేది. సో అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ స్టోర్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది జర్మనీలో అందరూ నాకు తెలిసి అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ జర్నీలో ఉన్న వాళ్ళందరూ కూడా డిఎంలో షాప్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫుడ్ కానీ మొత్తం పిల్లలకి కానీ చాలా ఉంటాయి. సో అందులో డీటెయిల్గా పెట్టాను మీకు ఆ వీడియోలో. సో అది అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంటిలో కావాల్సినవి అలానే మావయ్యకి అత్తంకి కావాల్సినవి తీసుకుంటున్నాం అనమాట. సో వాళ్ళు రాగానే మేము ఇంకా వీటికి వచ్చామన్నమాట షాపింగ్కి. సో వాళ్ళకి అవసరం ఉన్నవన్నీ తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడైతే నేను మావయ్యకి చూపిస్తున్నాను. డిఎంలో మనకి ఇలా మిల్క్ ఉంటాయి అనమాట. సోయా మిల్క్ కానీ లేదా ఆల్మండ్ మిల్క్, క్యాష్యూ మిల్క్, ఇలాగ అన్ని రకాల మిల్క్ ఉంటాయి అనమాట. ఓట్ మిల్క్ ఇవన్నీ. సో మావయ్య ఏమన్నా తాగుతారని చెప్పేసి జస్ట్ అలా చెప్తున్నా అనమాట. ఇన్ని మిల్క్ ఇలా అవైలబుల్ ఉంటాయి, మీరు ఏమైనా ట్రై చేస్తారా అని చెప్పేసి. ఇందులో సోయా మిల్క్ తీసుకున్నాము. మావయ్య ట్రై చేశారు, బాగానే ఉందని చెప్పారనమాట. సో మెయిన్ మావయ్య వచ్చేసి ఏంటంటే ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏం తినరనమాట. గమ్మున కోల్డ్ అది చేస్తుందని చెప్పి, చాలా సెన్సిటివ్ అని చెప్పేసి. సో అందుకనే ఎక్కువ ఫుడ్ అది ఎక్కువ ఇక్కడ అంత చేంజ్ అయితే ఇవ్వట్లే అనమాట మావయ్యకి ఇంకా. సో రెగ్యులర్గానే మామూలు బేసిక్ ఫుడ్డే తీసుకుంటున్నారు. సో మేమైతే డిఎంలో కూడా కొంచెం కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకున్నాం అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మొత్తం జర్మన్ ఫుడ్ కానీ లేకపోతే ఇక్కడ షాపింగ్ మాల్స్లో ఏం షాపింగ్ చేస్తాం అన్నది కూడా చాలా డిఫరెంట్గానే ఉంది. మనకి ఇండియాలో షాపింగ్ మాల్ వచ్చేసి ఐదర్ క్లోత్స్ కానీ లేదంటే వేరే థింగ్స్ అలా షాపింగ్ చేసుకోవడానికి కదా. ఇక్కడ షాపింగ్ మాల్లో వచ్చేసి వాళ్ళకి అన్నీ ఉన్నాయన్నమాట. కంప్లీట్గా సూపర్ మార్కెట్ ఉంటుంది. అండ్ అలానే మీకు డిఎం చెప్పాను కదా డ్రాగ్స్రీ మార్కెట్ అని, సో అది కూడా ఉంటుంది. అవన్నీ చూసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట, ఓ మాల్లో ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి. సో అండ్ తర్వాత వచ్చేసి మీడియం
వాటికి తీసుకొచ్చాము. ఎందుకంటే మేము కూడా ఏదో చెక్అవుట్ చేయడానికి వచ్చాము, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, మర్చిపోయాను. సో ఆ రోజు అయితే ఏదో చూడడానికి అని చెప్పేసి వచ్చాము. అండ్ అలానే మా అత్తమ్మ చూస్తారు కదా అని చెప్పి తీసుకొచ్చామన్నమాట లోపలికి. అండ్ అలానే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా కిచెన్లో రాగానే, డిష్ వాషర్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ రాగానే ఇంట్లో చూసారనమాట. సో అసలు ఎలాగ ఇన్బిల్ట్ చేస్తారు, అవి బయటకు ఒక మిషన్లో వాష్ మిషన్లో లేకుండా ఇన్బిల్ట్ ఉన్నాయన్నమాట మా కిచెన్లో. సో అవన్నీ ఎలా చేస్తారని చెప్పేసి వాళ్ళకి చాలా డౌట్స్ వచ్చినాయి అనమాట. ఓ ఇలా కూడా డిజైన్ చేస్తారా, ఇన్బిల్ట్ అన్న సెపరేట్ ఉంటాయి అండ్ అలానే నార్మల్గా ఉండేవి సెపరేట్ ఉంటాయి అని చెప్పేసి మోడల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉంటాయి కదా. మనకి మీడియా మార్ట్ అని స్టోర్ ఉంటుందన్నమాట, టోటల్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఉంటాయి ఇందులో. సో ఇందులో అయితే క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి రాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మావేకి. సో ఇది ఇన్బిల్ట్, సో ఇలా ఉంటుందని చెప్పేసి. అండ్ అలానే స్టవ్స్, ఓవెన్స్ ఎలా ఉంటాయి, రెండు కలిపి కూడా ఉంటాయి కదా, స్టవ్ ప్లస్ ఓవెన్. సో బ్యాక్ ఓవెన్ స్టవ్ అవన్నీ ఎలా డిజైన్ ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తున్నాం అనమాట. సో ఇవన్నీ నాకు తెలిసి మన ఇండియన్ పేరెంట్స్కి చాలా కొత్త అయి ఉండొచ్చు. అంటే ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి ఆబ్వియస్గా ఐడియా ఉంటుంది, అబ్రాడ్లో ఆల్రెడీ విజిట్ చేసి ఉన్న వాళ్ళకి. సో వీళ్ళైతే ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళకి ఇవన్నీ కూడా కొత్తగానే ఉన్నాయన్నమాట. చూస్తుంటే అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి మోడల్స్ అవన్నీ కూడా. సో ఇంత బాగున్నాయి అసలు, ఇంత డెవలప్ అయ్యి ఇంత బాగున్నాయి, ఇంత ఈజీగా పనులు అయితే మీకు కొంచెం అని చెప్పేసి. ఆబ్వియస్గా అంతే కదా, ఇద్దరం అంత కష్టపడి వర్క్ చేసుకుంటాము, మనకి మెయిడ్స్ కానీ ఫ్యామిలీ హెల్ప్ కానీ ఏమి ఉండదు ఇక్కడ. సో ఆబ్వియస్గా మనం మిషన్స్ మీద ఆధారపడాలి ఇక్కడ ఉన్నప్పుడు. ఎందుకంటే మనం వర్క్ చేసుకుని వస్తాము, తర్వాత మనకి ఇవన్నీ చేసుకుందామంటే ఇంట్లో పనులు అవ్వవు కాబట్టి అన్ని మిషన్లతోనే వర్క్ అవ్వాలన్నమాట మనకి, లేకుంటే మనకి డే అవ్వదు. సో అదే మేము నవ్వుకుంటూ అనుకుంటున్నాము, ఆబ్వియస్గా అంతే కదా అని చెప్పేసి. సో ఈ ఫ్రిడ్జ్ చూసారా, ఇదేమో వచ్చేసి సెన్సార్ అనమాట. మనం ట్యాప్ చేస్తే అది లోపల లైట్ ఆన్ అయ్యి మనకి లోపలనే కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నారు, వాళ్ళకి అవన్నీ కూడా కొత్త అనమాట. గోవాలో కూడా వీళ్ళకి అన్నీ చూస్తారు కానీ ఇంత ఎక్విప్డ్గా ఉన్నవి అంత తిరగలే అనమాట మావే అత్తమ్మ ఇప్పటి వరకు. అంటే మా మమ్మీ డాడీ వచ్చేసి వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ యూఎస్లో చూసారు అండ్ అలానే ఇండియాలో కూడా వాళ్ళకి ఇవన్నీ చూస్తున్నారు అనమాట. సో వాళ్ళకి అన్నీ ఐడియా ఉన్నాయి. బట్ ఆ మావయ్యకి అత్తమ్మకి అయితే ఇవన్నీ కొత్త అనమాట వాళ్ళకి. సో ఫుల్లీ ఎక్విప్డ్ చూడడం ఫస్ట్ టైం అనమాట. సో వాళ్ళకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ తర్వాత ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయింది. మరి మేడం గారు షాపింగ్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఏ షాపింగ్ అయినా, ఎవరి షాపింగ్ అయినా సరే నివి షాపింగే అనమాట. బట్ నివి షాపింగ్ కూడా ఏమైందో కూడా చెప్తాను. సో దానికి ఇంట్లోనే చెప్పిందనమాట, ఒక హెయిర్ బ్యాండ్ పాడైపోయింది అనమాట, ఇరిగిపోయింది. సో ఆ హెయిర్ బ్యాండ్ ఇరిగిపోయింది, నాకు కొత్తది కావాలి మమ్మ అని చెప్పి ఆల్రెడీ ఇంట్లో చెప్పింది అనమాట. సో తనకి చెప్పాను, మనం బయటకు వెళ్తాం కదా షాపింగ్కి, అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి. సో అదే అనమాట, అది గుర్తుపెట్టుకుని మళ్ళీ నేనే చెప్పాను అనమాట, నువ్వు హెయిర్ బ్యాండ్ అడిగావు కదా చూసుకుందామని చెప్పేసి. సో దట్ నేను అలా చెప్పాను కాబట్టి, నివి అడిగింది కూడా హెయిర్ బ్యాండే కాబట్టి అది డైరెక్ట్ ఆ సెక్షన్కి వెళ్ళింది అనమాట. మిగతా ఏం చూసుకోలేదు, జస్ట్ షూస్, ఫుట్వేర్ అలాగా 2 times చెక్ చేసింది కానీ అసలు అవి అడగలే అనమాట. కావాలని చెప్పి కూడా ట్రయల్ కూడా వేసుకోలేదు, బట్టలు ఏం చూసుకోలేదు, మిగతా ఏం చూడలే అనమాట. పిల్లల స్టఫ్ ఏమీ కూడా, ఓన్లీ హెయిర్ బ్యాండ్స్ దగ్గరికి వెళ్ళింది, అవి చెక్ చేసుకుంది. అండ్ అవి అలానే కూడా ట్రయల్ వేసింది అనమాట. హెయిర్ బ్యాండ్స్ ఏవి అంత సెట్ కాలేదు, కొంచెం పెద్దగా అయిపోయినాయి అనమాట, కలర్స్ కూడా అంత మంచిగా లేవన్నమాట. సో దట్ అది నేను చెప్పాను నివి ఇక్కడ అంత బాగాలేదు, మళ్ళీ వచ్చి తీసుకుందాం, వేరే చోట చెక్ చేసుకుందాం అంటే వెంటనే పెట్టేసింది అనమాట. అసలు ఎంత లక్కీ అనుకోవచ్చు నేనైతే. అంటే అది అసలు గమ్మున అంత ఒక్కొక్కసారి ఆబ్వియస్గా ఒకసారి వినదనుకోండి మాట, బట్ ఒకసారి కొంచెం నివి అయితే కొంచెం వెంటనే వింటది, పర్లేదు, కొంచెం మరీ ఎక్కువ పేచి పెట్టదు, ఇదే కావాలి అదే కావాలని చెప్పేసి. మనం కొంచెం చెప్పిన వెంటనే వింటుందన్నమాట. సో అక్కడ దానికి నేను నిజంగా కొనడానికి తీసుకొచ్చాను అండ్ అలానే నివి కూడా అక్కడికి అందుకే వచ్చింది. బట్ అక్కడ ఏం సెట్ కాలేదు, అది కూడా ఓకే అనుకుంది, దానికి కూడా నచ్చినవి అంత దొరకలే అనమాట. సో ఏది పడితే అది కూడా కావాలని అడగలేదు, సరే మమ్మ అని చెప్పేసి వచ్చేసింది అనమాట వెనకాల. మాకైతే చాలా క్యూట్గా అనిపించింది, మంచిగా మాట విన్నదని చెప్పేసి. సో ఇది కూడా ఎన్ని రోజుల్లో చూడాలి, ఎదిగే కొద్దీ ఆబ్వియస్గా వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే దానికి ఫుల్ ఊహ వచ్చింది కానీ ఇంకా అంత పేచీలు పెట్టేదైతే ఇంకా లేదనమాట, హ్యాపీగా వద్దని చెప్పింది. సో నెక్స్ట్ ఇంకా ఐస్ తిందామని చెప్పి సరదాగా ఐస్ ట్రై చేద్దామని చెప్పి ఐస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట, కేఫ్కి వచ్చాము. ఆల్రెడీ చెప్పాను కదా మావే ఇలాగా కూలింగ్ ఐటమ్స్ కానీ అవి ఎక్కువ తినరనమాట, ఐస్ అసలుకే తినరనమాట. సో జెలాటో బాగా ఫేమస్ కదా ఇటాలియన్ది, ఇక్కడ మోస్ట్లీ మనకి జర్నీలో ఆ జెలాటోనే ఉంటుందన్నమాట. సో అది ఐసే అంటారనమాట. సో అదైతే తిందామని చెప్పి వచ్చాము, చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ. మేమైతే చాలా రెగ్యులర్గా తింటూ ఉంటాం, సమ్మర్ వచ్చిందంటే నాన్ స్టాప్గా తింటూ ఉంటాం అనమాట. సో ఆ టేస్ట్ కూడా ఫస్ట్ టైం అనమాట అత్తమ్మ టేస్ట్ చేయడం, మావే కూడా కొంచెం తిన్నారు, చాలా బాగుందని చెప్పారనమాట. సో అదే ఆర్డర్ చేస్తున్నాం ఇక్కడ కేఫ్లో. అండ్ ఇక్కడ నేను వచ్చేసి స్పగెటీ ఐస్ చెప్పాను అనమాట. స్పగెటీ ఐస్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఒక దాంట్లో వేసి జస్ట్ అది క్రష్ చేసి ఇస్తారనమాట. సో దట్ అది నూడిల్స్ ఫామ్లో వస్తుంది, జస్ట్ నూడిల్ ఫామ్లో వస్తుంది ఐసే. సో అది ఇక్కడ ఫేమస్ అనమాట జర్మనీలో. సో అందరూ స్పగెటీ ఐస్ తింటూ ఉంటారు, మోస్ట్లీ జర్మన్స్ అయితే. ఇక్కడ మనమైతే ఐస్ క్రీమ్ అంటే లేదా 1 scoop లేదా 2 scoops తింటాము, ఇక్కడ అలా కాదనమాట. ఐస్ అంటే వాళ్ళు ఒక పెద్ద కప్, ఒక 500 ml కప్ లాగా కూడా తినేస్తారనమాట. చాలా
ఓల్డ్ పీపుల్ కూడా మంచిగా తింటారు అలాగా ఐస్. సో వాళ్ళంత క్వాంటిటీ తినగలరు అనమాట. మనమైతే నాకు తెలిసి ఒక 1-2 స్కూప్స్ వరకు తింటాం అంతే మనం ఐస్ అంటే. సో అదే అనమాట, ఇక్కడ జర్మన్స్ అలా తింటారనమాట దాన్ని. సో అందులో కూడా స్పైటీ ఐస్ మెయిన్ తింటారనమాట వాళ్ళు. సో నేనైతే స్పైటీ ఐస్ ఆర్డర్ ఇచ్చాను. సో మినీ ఐస్ అనమాట. నేను అంత క్వాంటిటీ తినలేను కాబట్టి మినీ స్పైటీ ఐస్ ఆర్డర్ ఇచ్చాను. అవి ఒక 2 స్కూప్స్తో చేసిస్తారు. ఇంట్లో వేలు పెట్టుకుంటావు ఐస్ తింటావా నీకు ఇప్పుడు? ఆయన ఐసా నివిషా Nicht gut. Hey, danke. Nisha, dein Einhorn bitte. Dankeschön. Einmal nicht Pistazie. Ja? ఇక్కడ కూర్చుంటే ఇక్కడ వాటి Lila? Ist es lila Farbe? Es ist Einhorn. Schmeckt gut. Pullaga undattama. బాయిల్ చేసిన స్పగెటీ టొమాటో సాస్ వేసి ఇచ్చాడు. సో అందరం కలిసి ఐస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అత్తమ్మకి మావయ్యకి కూడా నచ్చింది, ఐస్ బాగుందని చెప్పారు. ఇండియా కన్నా ఇక్కడ డిఫరెంట్గా ఉందని. ఎందుకంటే ఇది జెలాటో కదా, నార్మల్ ఐస్ క్రీమ్ కాదనమాట, జెలాటో కాబట్టి చాలా బాగుంటుంది మనకి, చాలా ఫ్లఫీగా స్మూత్గా ఉంటుంది అనమాట క్రీమ్ మనకి. సో మంచిగా అయితే ఐస్ ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా కూడా మీరు అందరూ మంచిగా లైక్స్ అండ్ కామెంట్స్ కూడా పాజిటివ్గా చాలా మంచిగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మీరు ఇంకా చూస్తూ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇక్కడ జర్మనీలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా వాళ్ళు కూడా చూస్తారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.